హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజైతే చాలా కష్టపడి ఇదిగోండి పుల్లల పొయ్యి పెట్టి పుల్లలు అయితే ఇదిగోండి చాలా తడిచిపోయినాయి. అయినా కూడా కష్టపడి ఈ పుల్లల పొయ్యి వెలిగించి ఇదిగోండి సారీ కందాను నెత్తళ్ళు అయితే వండేసాను. కూర చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను ఎలా వండాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని తిప్పలు పడితే నేను ఈ కూర వండాను అని మీకు చూడాలని ఉందా? ఇంకెందుకైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు మన రెసిపీ ఏంటో తెలుసా? కొత్త రెసిపీ, నేను ఇంతవరకు వండిన రెసిపీ ఏంటంటే ఇదిగోండి సారీ కంద. ఇదైతే మనం స్వయంగా చెట్టు పీకి ఆ పీకిన చెట్టు మొదల కింద అయితే ఈ కంద అయితే ఉందండి. చక్కగా మన చేత్తో మనం తీసాం కదా ఈ కందని అయితే మనం వండుకుందాంలే చక్కగాని. ఇదిగోండి నాటు నెత్తలు వేసి అయితే ఈ కంద అయితే వండుతున్నా. అది కూడా పుల్లల పొయ్యి మీద వండుతున్నా. ఇప్పుడు ఎలా వండుతానో ఏంటో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వచ్చేసేయండి. ఇప్పుడైతే ముందుగా మనం చెక్క అయితే తీసేసుకుందాం. ఇవ్వండి ముందుగా అయితే చక్కగా ఇలా చెక్కు తీసేసుకుందాం. చెక్కు తీసేసుకుంటే మనకి కోస్త కూడా బాగుండిద్ది కదా. కొంతమంది ఏం చేస్తారు, ఇలా కోసేసి ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు ఉడకబెట్టేస్తారు. అలాగ అసలు బాగోదండి. ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనం ఇలా చెక్కు తీసుకుంటే చాలా బాగుండిద్ది. అంటే నేను కూడా ఎప్పుడు వండాలి, ఫస్ట్ టైం అనమాట ఇది వండడం, నాకు తెలీదు. అదిగోండి కట్లు అయితే రెడీ చేసుకున్నాం. పొయ్యిలో కర్రలు అయితే రెడీ అయిపోయినాయి. మనకు దాంట్లో ఉన్నట్టున్నాయి ఇంకా బొడ్డు చిన్నయ్యా? చిన్నయ్య. ఇది ముదిరింది, ఇది పెద్దదే దుంప. ఈ సైజు ఉంటాయి, బాగుంటాయి. మరి నేనైతే ఎప్పుడు తిన్నా, నువ్వు తిన్నావా మరి ఎప్పుడైనా? ఏంటి సారీ కందా? సారీ కంద అంట. మరి చిన్నప్పుడు తిన్నావా? చిన్నప్పుడు తింటే ఇప్పుడు గుర్తుండదా? దాన్ని అయితే చక్కగా బయటికి వెళ్ళి కాలువ గట్టి మీద అయితే నాటుకోడి కూర అయితే వండానండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంటికి పిల్లలకి ఒక ముక్క దత్త కూడా లేదు. కాలువ గట్టి మీద రావి చెట్టు కింద అక్కడే తినేసాం కదా. కూర మొత్తం చాలా టేస్ట్గా వచ్చింది. అసలు నిన్నైతే అదిరిపోయిందండి. పుల్లల పొయ్యి మీద ఉన్న టేస్ట్ మనకి గ్యాస్ పొయ్యి మీద అసలు రాదండి. కోడి కూడా పెద్ద కోడి కదా, పెద్ద కోడి కాబట్టి టేస్ట్ అవ్వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. కింద 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 పెట్టుకోపోయావా? కింద కాదు, ఇది కింద ఈ మచ్చ తీసేస్తే అని చివరి పెట్టి నీట్గా కోయి సరిపోతుంది. అంత వేస్ట్ చేయటం ఎందుకు? చాకు చివరి పెట్టి కట్ చేస్తే సరిపోతుంది అనుకుంటా. వచ్చింది. ఓకే, ఇది శామదుంపలు అయితే మనం ఏం చేస్తాం, ముందుగా ఉడకబెట్టేసుకుంటాం కదా. ఏదో ఉడకబెట్టాలి, అసలు కోసేసిన తర్వాత ఉడకబెట్టాలి. అలా అయితేనే బాగుంటాయి. ఉడకబెట్టి కట్ చేయకూడదా, కొయ్యకూడదా? ఉడకబెట్టి కట్ చేయాలి, కొయ్యకూడదు. కోస్త కూడా బాగానే ఉంది కదా, చక్కగానే ఉంది. ఈ సైజు ముక్క అయితే సరిపోయింది. ముక్కలు మాత్రం బెల్ల ఉన్నాయిగా, కొబ్బరి ముక్కల్లాగా ఉన్నాయి, జిన్ను ముక్కలాగా ఉన్నాయి. బాగున్నాయి ముక్కలు. సారీ కంద. సారీ ఇస్తారండి కందతో. సారీ పెళ్ళిళ్ళు వాటికి సారితో పాటు కంద కూడా ఇస్తారనమాట. అది మరి సారీ అని ఎందుకు వచ్చింది పేరు? మీకు ఏమైనా తెలుసా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఈ మట్టిపోయిలో ఉండదు మాత్రం టేస్ట్ అసలు మామూలుగా ఉండదండి. కాకపోతే ఈ మధ్యన మర్చిపోయారు అందరూ. పల్లెటూరులో కూడా ఉండట్లేదు, అసలు సిటీలో కాదు పల్లెటూరులో కూడా ఉండట్లేదండి.
నిన్నైతే సీతారాంపురం వెళ్ళి నాటుకోడి కూర ఎంచక్క తిన్నాం. ఆ టేస్ట్ చూసి ఆ టేస్ట్ మర్చిపోకుండా మర్చిపోయి ఇక ఈ పొయ్యి ఈ కట్టెలు అన్నీ తతంగా మొత్తం చేసుకున్నాడు ఆయనే. ఆ టేస్ట్ మళ్ళీ నాకు కావాలి, పొలం పొయ్యి మీద వంట కావాల్సిందే అని. అంటే రోజు గ్యాస్ పొయ్యి మీద తిని ఇది మట్టికొండ మీద డిఫరెంట్గా ఉంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దానివల్ల మట్టికొండ మీద చేయమని చెప్పేసి అన్నాను. మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. కట్టెల పొయ్యిలో కందకూర, ఏమో కందకూర పులుసా లేకపోతే ఏంటిది? అదే సారికంద ఎగురేనా? కట్టెల పొయ్యిలో సారికంద ఎగురు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదిగోండి పొయ్యే తొలగిస్తున్నాను. నిన్నట్లాగా అయింది, కాకపోతే కొంచెం పర్లేదు, కొంచెం బాగానే ఉన్నాయి పొలంలో. రాత్రి కూడా వాన పడింది కదా మనకి, ఈ తడవడం వల్ల కొంచెం నాకు లేట్ అవుతుంది వెలిగిస్తాం. మనకు పొయ్యి దగ్గర లేట్ అయిపోతుందండి బాబు, చాలా వరకు బాబా. వెలిగిస్తాం బాధ వచ్చేస్తుంది, ఇంకా లాగ్ అయ్యిద్ది కదా, ఇంకా ఫస్ట్ నుంచి వెలిగించేది చూపిస్తానని చెప్పి ఇంకా చూపించలేదు. ఇంకెందుకులే, ఎలాగోలాగా వెలిగించేసింది అమ్మ బాబా. ఏం మీకు ఆరే పని లేదగా? వస్తుందా? తప్పదేగా. పొగతో చూడు మళ్ళీ కాలుతుంది గట్టి మంట వస్తుంది. మంట వస్తుంది. ఇదిగోండి, నేనైతే కోసిన తర్వాత 2-3 సార్లుగా మళ్ళీ ముక్కలు కడుక్కున్నాను. మనం ఎలాగో ఉడకబెట్టాలి కాబట్టి నేను నీళ్ళతో అయితే తెచ్చేసుకున్నా. ఇదిగోండి, ఇప్పుడు ఈ నీళ్ళతో వేసేసుకుందాం. ఎందుకంటే ఉడకబెట్టాలి కాబట్టి. వాటర్ సరిపోతాయి అమ్మా? ఉడికితే సరిపోతాయి. అదే అంటున్నా, వాటర్ సరిపోతాయి అంటున్నా. మనమైతే ఇగోండి ఆ దుంపలు ఉడికేసరికి నేను ఏమేమి తెచ్చుకున్నాను చూపించాలి కదా. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ముక్కలకు కోసుకున్నా, 4-5 ఉల్లిపాయలు చిన్నవి తీసుకున్నా. ఇదిగోండి కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం 2 రెబ్బలు కరివేపాకు. ఇదిగోండి మనకు సరిపడ్డ ఆయిల్ అనమాట. ఏమో మనం ఆల్రెడీ 3-4 సార్లు కడిగి ఇలా నీళ్ళలో నానబెట్టుకున్నాను, ఉంచాను. మళ్ళీ ఒకసారి కడుక్కుందాము. మరి కడిగే కొలితే మనకి ఉప్పు వస్తూ ఉంటుంది. ఇదిగోండి మనకు కావాల్సిన ఉప్పు, కారం అవన్నీ అనమాట. ఉప్పు, కారం, పసుపు, సాల్ట్, పచ్చి మసాలా, గరం మసాలా. ఇంకా కూరగాయ సరిపోతాయా? కూరగాయతే ఇవి సరిపోతాయి. ఈ చేపలు మాత్రం నీట్గా కడుక్కోవాలి, బాగా కడుక్కోవాలి. ఆల్రెడీ నేను నీళ్ళలో కొంచెంసేపు నానబెట్టుకున్నాను కదా, 3-4 సార్లు అయితే కడుక్కున్నానండి. ఇదే కొంచెం ఏమైనా ఉప్పు ఏమైనా పట్టిద్దామని కడిగేసుకున్నా. ఇలా కడిగేసుకొని పక్కకు తీసేసుకుందాం. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. ఉడకాలి బాగా దుంపలు. నేను పక్కన పైప్ కూడా పెట్టుకున్నా ఊతాకి, ఆరిపోతే ఊద్దామని. ఊదా సరే వెలుగుతుందిగా, చూపించాలి ఫ్రెండ్స్ ఒకసారి. నన్ను ఇది కూడా లేదు అక్కడ, మరి తీసుకెళ్తే సరిపోయేది అమ్మా. ఈసారి తీసుకెళ్దాం, ఈసారి ఎక్కడికైనా వెళ్తే తీసుకెళ్దాం నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడా. అక్కడికైతే తిరిగి కనీసం 1 గంట సేపు తిరిగి ప్లేస్ అనేది మనం వెతుక్కొని రెండో రోజు వంటకన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక తప్పట్లేదు, ఎందుకంటే మనకి పల్లెటూరు కావాలి, మనం ఉండే సిటీలో కాబట్టి మనకి ఇలా వండుకుంటే ఉండదు. కొంచెం మాకైతే కొద్దిగా కొద్ది పెద్దదండి, ఇక అందుకనే నేను పొలంపై పెట్టుకున్నాను. ఇలా వండుకోవచ్చు ఇంటి దగ్గర బయట అయితే. కాకపోతే ప్లేస్ తక్కువ అండి, ప్లేస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా మనకి. ప్లేస్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. పుల్లలపై కనేసరికి చాలా పెద్ద ప్లేస్ ఉండాలి మనకు, మరి చాలట్లేదు, చిన్న ప్లేస్లో మరి సరిపెట్టుకుంటున్నాం. కష్టపడి మనం వంట చేస్తేనే ఇష్టంగా తినగలం కాబట్టి
అది కూడా నిన్న అక్కడ నాటుకోడి తినొచ్చా, నాకు పుల్లల పోయి వండుతాను తింటా తిన్నాను పెట్టాడు ఆయన. ఇక ఈ సెట్టింగ్ అంతా ఆయన చేసుకున్నాడు, పొయ్యి పెట్టుకొని పుల్లలు తెచ్చుకొని మొత్తం సెట్టింగ్ అంతా చేశారు. ఇక నేనైతే ఇక వంటకి కూర్చున్నాను అనమాట. మొత్తం సర్దుకొని ఏం కావాలో వంటకి మనకి ఏమేమి కావాలో అన్ని సరుకులు పెట్టుకొని ఇక వంటకైతే నేను ఇక సిద్ధమయ్యావా? అసలు నాకే సరే దాగడు కూర నిన్న, ఈ మట్టి కొండ కూర అండి నిన్న చూసారు కదా, నాటుకోడి కూర నిమిషంలో తినేసాము 5 అయితే. అంత బాగుందనమాట కూర అయితే, చాలా అంటే చాలా బాగుంది. పెట్ట కూడా పెద్దదండి, నాటుకోడి పెట్ట కూడా. ఎంత 3 కేజీలా? 3 కేజీలు. చేత అంత పడితే చేత 700-800 పోయింది. అంత పోదలు మినిమం ఒక 500 పోద్ది అనుకుంటా. పోయింది 400-500 వేస్ట్ పోద్ది. వెయిట్కి 700 కదా, అది వెయిట్ వచ్చేస్తాక మేత పెట్టేస్తారు వాళ్ళు. ఆ మేత ఉంటది మనకి 1/2 కేజీ దాకా. అదేలే ఏదైనా ఒక 500 పోద్ది అనుకుంటా. ఏదైనా కూర అయితే మనకి 2.5 కేజీలు పడింది. పోనీ నెక్కచ్చిగా 2 కేజీలు పడింది. ఊరు కూడా బాగుంది. ఈసారి బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా తీసుకెళ్ళాలమ్మో. ముందు ఈ కొండ తీసుకెళ్ళకపోయినా సరే ముందు పైపు అయితే పట్టుకో మనకి, ఎందుకంటే కావాల్సింది మరి ముందు పొయ్యి వెలిగించుకోవాలి కాబట్టి. ఒక్కసారి కొండ వేడెక్కిందంటే ఇక ఈ కొండని ఎవరు ఆపలేరు. ఇక నేను ఆపాను నీళ్ళు పోసి, దగ్గర నీళ్ళు పోస్తే మనం సప్పమని ఆరిపోద్దండి 2 నిమిషాల్లో. చక్కగా ఉడుకుతున్నాయి. ఇక వేడెక్కేస్తే నీళ్ళు చక్కగా. ముక్కలు మొత్తం హల్వాలా ఉన్నాయా? తినేది ఇంకెంత వండడం, పచ్చి ముక్కలు తినేసాం అనుకో ఉండే బాధ తప్పిద్ది, ఇలా ఊదుకునే బాధ తప్పిద్ది. చక్కగా టీవీ చూసుకుంటా వెళ్ళి, అంతే కదా. నీకు పొగలో కష్టం తగ్గిద్దంటావా చాకరీ? అంతేగా మరి. మనం ఒకటి ఇష్టంగా కావాలనుకుంటే ఎంత కష్టపడినా తప్పలేదు. మనకి ఇష్టంగా ఇప్పుడు తినాలి కాబట్టి, నోటికి రుచిగా తగలాలి కాబట్టి కష్టపడి ఉండాలా. కష్టపడి ఇలా పొయ్యి పెట్టుకొని చక్కగా వండుకోవాలి. మనం కాసేపు కష్టపడితే చక్కగా కడుపు నిండా తింటాం. ఇంకా టైం పడుతుందా? ఉడికేపాటికి ఉడికిపోయినాయా? ఎక్కడ ఉడికినాయి? పొయ్యి ఇప్పుడే కలిగించా. మరగనే నీళ్ళు బాగా మరిగితే ఉడికితే ఇలాగంటే ముక్క తెలుసుద్ది. వేడెక్కినాయి నీళ్ళు ఇప్పుడు వేడెక్కినాయా? అది టైం పడుతుందిగా. పట్టనే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉడికిందా లేదో చూద్దాం. ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినాయి, మెత్తగానే ఉన్నాయి. మళ్ళీ వండుకోవాలి కాబట్టి దీంట్లో తీసేసి వాటర్ వంపేసి మళ్ళీ పెట్టేస్తున్నాం మెత్తగా. పొయ్యి మాత్రం మామూలు కావట్లేదు అసలు. వెలిగించాక ఆరేదే లేదు. అదే ఇప్పుడు వర్షం పడేది కానీ బాగా ఎండ కాస్తే అసలు తల 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 ఎలుగుతాయి. ఇవి తడిచిపోయినాయి కదా పొలంలో. ఇప్పుడు మనం కూడా తల తల తడుస్తాం చెమటకి ఎండకి. చల్లగా ఉంది ఇలా, చల్లగా ఉన్నా ఉక్క పెట్టేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నీళ్ళు అయితే తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి చక్కగా నీళ్ళు వంపంగానే అది ఎలా ఉందంటే బాగా మనం ఆరితే ఆరిపోద్ది, అలా ఆరిపోయింది. చూసారు ఒకసారి? అంటే వీటికి మట్టి కొండ కదా, మట్టి కొండ కాబట్టి వీటికి మనకు కావాల్సిన నూనె అయితే వేసేసుకుందాం చక్కగా. ఒక 2 రెబ్బల కరివేపాకు, ఎక్కువ కాదు. ఎక్కువ వేయకూడదా? తల 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 నూనె మరుగుతుంది. సల వేగుతున్నాయా? టపట తులుతాయి కూడా ఇప్పుడు. అందుకే కొంచెం నూనె కొద్దిగా ఎమ్మట వేస్తా. అదే బాగా కాసినప్పుడు వేస్తే మొహం ఎత్తులుది, ఎక్కడ మీద పడతానే ఇలా వేస్తా చక్కగా చిన్నంగా నీట్గా ఎగిపోయినాయి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. నిదానంగా నాన్నగా తొలుతుంది నూనె.
ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ఆనియన్స్ మనకి ఇటువంటి బ్రౌన్ కలర్లో బాగా వచ్చేటట్టుగా వేగాలి. సెగ మాత్రం మామూలుగా తగలట్లా. పొయ్యి వెలిగించేంతవరకు ఒక కష్టం, వెలిగినాకేమో కష్టమా? మంట ఎక్కువ అయిపోతుందని కట్టెల పొయ్యిలో కందకూర మామూలుగా ఉండదండి అసలు. కట్టెల పొయ్యి మీద కందకూర కందే కాదే సారీ కంద. మళ్ళీ కంద అంటే మళ్ళీ కామెంట్స్ వస్తాయి. సారీను కంద, సారీ కంద. ఇది సారీ కంద. కంద అంటే రౌండ్గా ఉంటుంది కదండి. ఈ సారీ కంద వచ్చేసరికి మనకి బార్ వచ్చేసింది షేప్ వచ్చి. ఇంకా వేగాలిగా మరి. టమాటా కూడా వేసేసుకుందామా? ఆలస్యం. ఇంకా కొత్తిమీర అంటారా లాస్ట్ కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇంకా కొత్తిమీర ఇప్పుడు మనకు పని లేదు. కూర అయితే ఎలా ఉండిద్దో తెలియదు కానీ, ఎందుకంటే మనం ఎప్పుడు తినలేదు కాబట్టి. ఈ నెత్తలు వేస్తే బాగుండిద్దని ఇక్కడ నెత్తలు అయితే వేస్తున్నాను. ఇంకా ఈ కందలో ఏమేమి వేస్తే బాగుండిద్దో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తాను, ఒక దొరికిందంటే మళ్ళీ కొనుక్కుంటా. టేస్ట్ బాగుంది లెక్క అయితే. ఇదైతే మనం కొనుక్కొచ్చింది కాదండి, కష్టపడి మన చేతులతో మనం తీసింది. గారు కింద దుంపలు ఉన్నాయండి. మామూలుగా అయితే మేము సేమదుంపలు అనుకున్నాం దాన్ని, కానీ సేమదుంపలు అయితే కాదు, సారీ కంద. ఆ సేమదుంప ఆకును సారీ కంద ఆకు ఒక్కలాగే ఉంది. సేమదుంపలు అనుకున్నాం మామూలుగా అయితే. సేమదుంపలు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి చెప్పండి, అంత బాగుంటాయి. ఎవరికొని తీసాము. ఇవి కూడా సేమ్ అట్లనే ఉన్నాయి కమ్మా, పెద్దగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం తింటే కదా దీని టేస్ట్ ఏంటో మనకు తెలియదు కదా. నువ్వెప్పుడో చిన్నప్పుడు తిన్నావు, నీకు ఇప్పుడు గుర్తేమంటది? నువ్వెప్పుడో కుదిరిన ఉంటావు. ఎందుకంటే చాలా కాలం అవుతుంది కదా తిన్ను కూడా. టేస్ట్ అనేది మనకి మర్చిపోయి ఉంటాం, ఎలా ఉండిద్దో తెలియదు. మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు వండలేదు ఈసారి కంద, అందుకే నాకు అసలు తెలియదు. అసలు ఈ దుంప ఒకటి ఉందని కూడా తెలియదు నాకు. మనం తీసుకునే దాకా కూడా ఏం భోజనాలుగా నేను కూడా రానా? చక్కగా వేసుకోవాలి. మనకి ఎంత బాగా వేగితే అంత బాగుండిద్ది, చాలా చాలా బాగుండిద్ది. ఇలా చక్కగా వేసుకుంటే ఆయిల్ కూడా సరిపడ్డ వేసాను, మరీ ఎక్కువగా అయితే వేయలేదు. ఎక్కువ కాదు తక్కువ కాదా, సరిపడ్డ ఆయిల్. ఉల్లిపాయలు మనకి వేగడానికి సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకున్నాం. మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఇంటికాడ కూడా ఇలా వండితే మీకు నచ్చిద్దా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. నేను దాని ప్రకారం ఇంటికాడ కూడా పొయ్యి పెట్టాలా లేదా అన్నది కూడా ఆలోచిస్తాము. ఏదైనా మీ నిర్ణయం బట్టే ఉంది. కట్టెల పొయ్యి మీద ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. కట్టెల పొయ్యి మీద అందరికీ ఇష్టమే. మనలాగా సిటీలో ఉన్న వాళ్ళకి మరి కుదరదు కాబట్టి తప్పక ఇక తింటున్నారు. ఇప్పుడు ఎందుకు పల్లెటూరులో కూడా ఉండట్లేదమ్మా కట్టెల పొయ్యి మీద, అంతా గ్యాస్ వచ్చేసింది కాబట్టి అందరూ అదే వండుకుంటున్నారు. కట్టెల పొయ్యి మీద ఒకటి, బొగ్గుల పొయ్యి మీద ఒకటి. బొగ్గుల పొయ్యి అస్సలు చాలా లేట్, ఎంతకన్నా లేట్ అయింది బొగ్గుల పొయ్యి మీద. కూరలు కూడా చాలా బాగుంటాయి. ఒకసారి వండాను కూడా నేను బొగ్గుల పొయ్యి మీద. చికెన్ వండాను కదా మా పెద్ద నేను ఇంట్లో మొన్న వెళ్ళినప్పుడు. చాలా లేట్ అయిపోయింది అదైతే. తూర్పులో వండాం కదా మొన్నప్పుడు. ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ ట్రై చేయాలి. అయితే ఇప్పుడు ఇంట్లో నేను ఫ్రెష్గా పచ్చి మసాలా చేస్తాను కదా, ఆ మసాలా అయితే వేసుకుందాం. నేను ప్రతి దాంట్లో మసాలా అనేది వేస్తాను కంపల్సరీ. ఇది
ఎందుకంటే మనం ఎండి నెత్తలు కూడా వేసుకున్నాం కదా, ఎండి నెత్తలు వేసినా కూడా మనకు నీచు వాసన అనేది ఉండకుండా ఇదిగోండి. ఇప్పుడైతే మనం పచ్చి మసాలా వేసి ఇదిగో చక్కగా బాగా వేపేసుకున్నాం. ఎలా వేసిందో చూడండి చక్కగా. ఇప్పుడైతే మనం దుంపలు కూడా వేసేసుకుందాం. ఈ పుల్లల పైన చేపల పులుసు చేస్తే అసలు ఇరగ తీసేసిద్దండి, చాలా బాగుండిద్ది. అది మట్టి దాకలో చేపల పులుసు చేసుకుంటే చిక్కగా అసలు ఎంత బాగుండిద్దో. నేనైతే ఈసారి ట్రై చేస్తాను కంపల్సరీ, చాలా బాగుండిద్ది అనమాట. ఎంతమంది చేయాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఏమో అంతేనా? మట్టి కొండలో కంగారు పడకూడదు, నిదానంగానే ఇలా చక్కగా వండుకోవాలి. ఈ కూర అయితే కంపల్సరీగా బాగుంటుంది, ఎందుకంటే నేను నిదానంగా చక్కగా అన్ని వేసుకొని అన్ని బాగా వేపుకొని మరీ వండుతున్నాను కదా. కాబట్టి మనకు చాలా టైం పడుతుందండి. పట్టిద్దా మరి ఇప్పుడు దాకా దుంపలు ఉడకబెట్టాం, లేకపోతే ఈ పాటికి కూర సగం అయిపోయేది. మరి దుంపలు ఉడకబెట్టాగా, ఈ దుంపలు అనేసరికి ఉడకబెట్టాలి. ఇప్పుడైతే ఇగోండి నెత్తలు కూడా వేసేసుకుందాం. ఇదైతే బందర్ నుంచి తెచ్చానండి నేను, బందర్ నెత్తల్లో. బందర్ నెత్తల్లో అక్కడ టేస్ట్ బాగుంటుంది అంటారు కమ్మా. అక్కడ టేస్ట్ చేపలకు కానీ రొయ్యలకు కానీ పీతలకు కానీ పెట్టింది పేరా బందర్ అంటే. బాగుంటాయి, చాలా బాగుంటాయి. అక్కడ కొంచెం నూనె అర్థం సరిపోయేటట్లు ఉండదేమో, నాకు డౌట్ వస్తుంది. కొద్దిగా పడుతుందా? మనం పసుపు ఉప్పు వేసేసుకుంటే ఏమైనా దాదాపు వాటర్ ఉందేమో బయటకు వచ్చేసింది. మనకు సరిపడ్డ సాల్ట్ అయితే నేనైతే వేసేసుకుంటున్నా. నేనైతే ఎక్కువ సాల్ట్ అయితే వాడనండి, కల్లుప్పే వాడతాను. మీకు చెప్పాను కదా, బాబాయ్ అయితే రాలేదు, మరి ఏమైందో. ఇక చేసేదే ఉంది, ఆధారం చూస్తాను, రాకపోతే ఇక బయట ప్యాకెట్ కొనేసుకుంటాం. చేసేది ఏం లేదు కదా. కాసేపు మూత పెట్టేయాలి, మూత పెట్టకపోతే వాటర్ మనకు బయటికి రాదు. ఇలాగా ఉంచకూడదు అనమాట. మూత పెట్టేసుకుంటే ఇలా మూత పెట్టేసుకుంటాం. కాసేపు ఆగి తీస్తే చూద్దాం వాటర్ ఉందా లేదా, అసలు వచ్చిందా లేదా అన్నది. టైం పడుతుంది అయితే. టైం అంటే ఏం పట్టదులో, ఒక 10 నిమిషాలు చూద్దాం ఎంత దాకా వచ్చిందో. చక్కగా వాటర్ అయితే బాగా ఎత్తిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. అదైతే మనం కారం కూడా వేసేసుకుందాం. నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది చిన్న స్పూను, మా పిల్ల ఆడుకునే స్పూను. ఇవ్వండి. గురుకులు ఆడుకునే స్పూనా? గురుకులే ఉన్నాయి, గురుకులే బోల్డ్ ఉన్నాయి. 2 సంచులు ఉన్నాయి గురుకులు ఇంట్లో. ఎక్కడికంతా కొనపోతే అసలు ఊరుకోదు. మా చింతలు కదా కంపల్సరీ కొనాల్సిందేనండి. అలాంటి మాత్రం నేనైతే అడిగితే అసలు కొమ్మ తిడతా అని చెప్పి నన్ను అడగాలి, నాన్న అడిగిద్ది. ఇక ఆయన కొంటాడు అవన్నీ. ఇక నీళ్ళైతే వేసేసుకున్నామండి. చూడండి ఒకసారి చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నీళ్ళు వేసేసుకోవచ్చు. మన నీళ్ళు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుందాం, ఎందుకంటే దుంప ఉడికింది, మనం ఉడకబెట్టాం. కానీ
ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడికి చాలాసేపు కూడా మనం ఉడికిన తర్వాత ఇలా కూర ఉండేటప్పుడు కూడా బాగా వేపుకున్నాం కదా అన్నీ. సరిపోతాయి నీళ్ళు. ఇంకొంచెం వేద్దాం. ముక్కలు మరి ముళ్ళగా ఉంటాయి కదా. అన్నీ తీసుకొచ్చి పెట్టేసారు చూడండి. బిందె కూడా తెచ్చేసారు ఇక్కడికి లాస్ట్కి, చిన్న బిందె. మరి పొయ్యి మీద కష్టపడి వంట చేయాలి కదా నువ్వు అని చెప్పేసి అని పెట్టేసారు. చక్కగా ఒకసారి ఉప్పు చూద్దాం. చాలా పెద్ద వేసుకొని ఇక మూత పెట్టేసామంటే ఇక అది ఉడుకుతూనే ఉంటుంది. ఉప్పు అయితే చాలేదు, వేస్తాను. ఈ ఉప్పు అయితే పట్టిద్దండి. కొంచెం కొత్తిమీర, కొత్తిమీర లాస్ట్లో కొంచెం వేసుకుందాం, అందుకే ఉంటాను. ఇకపోతే గరం మసాలా ఇక లాస్ట్లో అయ్యాను, ఇప్పుడే వేసేసాను. ఇక అన్నీ వేస్తే కూర ఎంత బాగుంటుందో కదండి. చాలా బాగుంది అనుకుంటున్నాం. అన్నీ తెల్లలేదు ఇప్పుడు ఈ దుంపలు తినేదాకా కూడా నాకు తెలియదు కాబట్టి ఈ కూర గురించి అయితే నేను చెప్పలేను. చక్కగా మూత పెట్టేసుకుందాం. ఇక అలా వదిలేద్దాం, ఒక అరగంట సేపు వదిలేద్దాం ఇక పుల్లల పొయ్యి మీద. ఇక కూర కూడా మనకు రెడీ అయిపోయింది. సరే కూర చూద్దామండి ఎంత దాకా వచ్చిందో. దగ్గరగా అయితే వచ్చేస్తుంది. మనం ఏం చేయాలంటే పొయ్యిలో అసలు పుల్లలు పెట్టకూడదు. ఉన్న కొత్తిమీర కూడా వేసేసుకున్నా. పొయ్యిలో అయితే పుల్లలు ఇదిగోండి అసలు పెట్టకూడదు. ఈ నిప్పుల మీద ఇలాగ ఇక ఉన్న పుల్లలు కూడా మొత్తం కాలిపోయినాయి. ఇంక ఈ నిప్పుల మీద ఇలాగా వదిలేసామంటే ఒక పావు గంట తర్వాత కూర ఎలా ఉందో మీకే చూపిస్తా. ఇలాగ పుల్లలు అనేది అస్సలు పెట్టకూడదు. ఇక కింద మంట కాలుతుంటుంది, లోపల ఏమన్నా ఉన్నాయనుకుంటా. అదేలే అవి మధ్య కాలుతుంది. ఇక్కడైతే పుల్లలు లేవు, చూపించవు ఒకసారి. ఇంకా ఎలాగో అయిపోయింది కదా, ఇంక ఇక్కడైతే పుల్లలు లేవు. ఈ పుల్లలు ఇంకేం తెస్తాం, ఊరికి కాలిపోతుంది. చిన్న ఇంకా అయిపోయిందిగా. ఇంక పొయ్యిలో అయితే ఇక పెట్టినాం. ఆ నిప్పుల మీద అలా వదిలేద్దాం. వదిలేసిన తర్వాత కాసేపు చూపిస్తాను ఎలా ఉందో ఏంటో. టేస్ట్ అయితే చేద్దాం. ఇకైతే ఒక పావు గంట వదిలేద్దాం. ఇక చూద్దాం. చూడండి నిప్పుల మీద కూడా ఎలా ఉడికిపోతుందో. ఇక సరిపోయింది, దగ్గరగా వచ్చేసింది. ఇంకా ఈ మాత్రం కొంచెం ఎగురుంటే మనకు కలుపుకోవడానికి ఉంటుంది కదా. చూసారా చక్కగా ముక్క ఎంత బాగుందో, కొబ్బరి ముక్కలాగా. ఇంకా దిగుతూనే ఉంటుందా ఏంటి? అంతే మరి. మట్టుకుండా ఉంటే దాని స్పెషల్ అంతే. మట్టుకుండా మజాగా. నిప్పుల మీద అలా ఉడుకుతుండే కదా, మట్టుకుండా మజాగా. పొయ్యి పెడితే అలా ఉడికిద్ది. గ్యాస్ పొయ్యి మీద అయితే అసలు పనికిరాదుగా. ఈ మట్టుకుంటే అంతే. సరే అయితే ఇప్పుడు తీసుకెళ్ళి ఎలా ఉందో రివ్యూ అయితే ఇచ్చేయాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి, వెళ్ళిపోదాం. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా ఉండమన్నావుగా పుల్లల పొయ్యి మీద. చూడు ఇంకా బా స్మెల్ మాత్రం అసలు మామూలు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అసలు. నేనైతే ఎప్పుడు తినలేదు, మరి చూడు మరి ఎలా ఉందో. తినలేదు ఎప్పుడు అసలు తింటే నీకు మతిపోద్ది అనమాట. అది అవునా? అసలు అది మట్టి కొండలో మామూలుగా ఉండేవండి, అందుకని మట్టి కొండలో ఉండమని చెప్పా. గ్యాస్ పొయ్యి మీద ఎప్పుడు వండి తినేదేగా. ఇదైతే మనకి మసి కింద అంటుకునేది కదండి, అందుకని చెప్పి నేను ఈ క్లాత్ అయితే వేసాను. ముందే నోరు అవుతుంది అసలు. వాట్ కలర్ఫుల్. అవునా? అదుర్సా బెదుర్సా అసలు వేరే లెవెల్ అండి. అసలు మామూలు కూర మాత్రం సూపర్ అమ్మా. రోజు ఎలా పుల్లలపై పెట్టమంటావా? అసలు గ్యాస్తో పని లేదా? గ్యాస్ పొయ్యి ఉన్న టేస్ట్, మట్టి కొండలో టేస్ట్ అదే, మట్టి పొయ్యిలో టేస్ట్. అంటే పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద అయితే బాగోదు. అంటే రోజు నన్ను పుల్లల పొయ్యి పెట్టి పుల్లల పొయ్యికి తేడా అదేనండి.
కాకపోతే మనకి కొంచెం కష్టం ఎక్కువ, శాఖలు ఎక్కువ, కాకపోతే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి, మామూలుగా కాదు అసలు. ఇది అరగంటలు అయ్యేది గ్యాస్ పొయ్యి మీద, పొలం పొయ్యిల మీద అయితే గంటన్నర పడుతుంది అండి, కంపల్సరీ అయితే గంటన్నర పడుతుంది. కాకపోతే టేస్ట్ మాత్రం అసలు మామూలుగా లేదండి. అదురు సార్ నెత్తళ్ళు మాట్లాడుకోవడం లేవా? నిజంగా చాలా చాలా బాగుందండి, అసలు మామూలుగా లేదు, అసలు అంత టేస్టీగా ఉంది. కూర మాత్రం వేరే లెవెల్లో ఉంది అసలు. కష్టపడి అవన్నీ పొయ్యి కర్రలు కష్టపడి కట్టెల పొయ్యిలో కుండలో సారికంద అది నెత్తళ్ళు ఎన్ని నత్తళ్ళు వదిలే బాబా. బందర్ స్పెషల్ నెత్తళ్ళు అంటే బందర్ నత్తలు అనమాట. ఇక్కడెక్కడే కాదండి, బందర్లో మన ఇల్లాం కదా తీసుకొచ్చాము. దాకా మొత్తం తినేస్తాండి కూర. మాటలైతే లేవు మరి నాకు అంత టేస్ట్గా ఉంది అసలు. నేను తింటాను ఇప్పుడు పెట్టుకొని. ఎందుకు తింటాలే, టేస్టే. ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటున్నాను. అస్సలు ఎరగ తీసింది చూడండి కూర. ఇంకో రత్త తిను, మళ్ళీ ఏడుస్తావుగా. పెట్టలేదురా బా, కూర మాత్రం అదృష్టండి అసలు. బందర్ నెత్తల్లో మజాగా అసలుగా. ఏంటి నెత్తల్లో గుడ్లు ఉన్నట్టున్నాయి? గుడ్లు పెట్టింది నాకు గుడ్లు వచ్చినాయి. మన గుడ్లు పక్కన పొద్దు వండుకునే వాళ్ళంగా. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంది. నేనైతే చేపల పులుసు పుల్లల పొయ్యి మీద మట్టి దాకలో చేయాలని కోరిక. మీలో ఎంతమందికి అలా తింటే ఇష్టం నాకైతే కామెంట్ చేయండి. నేను తొందరలోనే చేపల పులుసు కూడా మట్టి కుండలో చేసి మీ ముందుకైతే తీసుకొచ్చేస్తా. నువ్వు పెట్టుకోపోయావమ్మా. తిందాం. నేను కూడా తింటే వీడియో ఎవరు తెస్తారు? నువ్వైతే మరి నేను తింటున్నాను రోజు తీస్తావు. ఈరోజు మరి నీకు ఇష్టంతో వండించుకున్నావుగా. కాదు, మట్టి కొండలో వండావుగా కట్టెల పొయ్యి మీద. నాకు అసలు ఎప్పుడుందో ఆత్రంగా ఉందన్నమాట. అసలు అదిరిపోయింది. ఇదే కూర చక్కగా మనం రోజు వండుకుంటే కడుపు నిండా తినొచ్చు. కడుపు పగిలిపోయేలా తినొచ్చు. అంత టేస్ట్ ఉంది అనమాట. అవునా? ఈయన ఇప్పుడు ఎప్పుడైతే అయ్యేదట్టుగా అయితే కనిపించట్లా నాకు. ఏం చేద్దాం? తిందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఆయన అయితే తినేసారు కదా, నాకైతే ఒక ముద్ద పెట్టారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక నేను కూడా టేస్ట్ చెప్పాలి కదా, ఇక అందుకనే ఇప్పుడు ఆయన వీడియో తీస్తా, నేను చెప్తున్నా ఆయన తినేసాక. కూర మాత్రం అసలు మామూలుగా లేదండి అసలు. ముందుగా అయితే బందర్ నెత్తళ్ళు తినాల్సింది తప్పదు. బందర్ నెత్తళ్ళ అబ్బా సూపర్, అది సూపర్ డూపర్ ఉందా అసలు, మామూలు లేదండి అసలు, నిజంగా చెప్తాను కదా. దుంప కూడా చూసారా మెత్తగా ఉందా, బాగా ఉడికిపోయింది అసలు బాగా. అంటే ముందు వేడి నీళ్ళలో ఉడికిచ్చావు కదా, దానివల్ల ఏంటంటే బాగా ఉడకకపోతే ఉడకదు దుంప, బాగా అయిపోయింది. అందుకోసం అని గంట సేపు అయితే పొయ్యి మీద నేను కూర వండేటప్పుడు పెట్టాను, చాలా బాగుంది. అందుకే కాదు, మన కట్టెల పొయ్యి మీద కొంచెం కష్టమైందండి, అయినా సరే తృప్తిగా తింటాను అనమాట. అది టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈసారి కంద అనేది అస్సలు తినలేదండి. సారి కంద
ఫస్ట్ టైం తింటున్నాను. అసలు మామూలుగా అయితే లేదు, చాలా బాగుందండి. మీకు కనుక ఈసారి కన్నా దొరికినట్టయితే కంపల్సరీగా అయితే ఎండి చేపలు, ఎండి నెత్తల్లో, ఎండి రొయ్యలు వేసుకొని వండుకోండి, కుమ్మేయండి. కాంబినేషన్ మాత్రం అదిరిపోద్దండి, అసలు మామూలు లేదు అసలు. చాలా అంటే చాలా బాగుంది, మాటల్లో అస్సలు చెప్పలేము. సూపర్గా ఉంది. చూసారు కదా, మాంసం కూర తిన్నట్టు తినేస్తున్నా నేను. మాంసం కూర తిన పనికి వచ్చిద్దమ్మా దీని ముందు. అంతా బాగుంది చక్కగా. నేనైతే ఈరోజు చాలా కష్టపడ్డా కాదన్నా, ఎందుకంటే పొయ్యిలు దాదాపు నాకు అరగంట పైన పట్టింది టైం అయితే. చెప్తున్నాను కదా, రాత్రి కూడా వాన పడిందండి విజయవాడలో అయితే. అసలు ఆ వానకి పొలాలన్నీ తడిచిపోయినాయి. ఆయన కూడా పట్టి ఒక అరగంట సేపు కూర్చొని ఆ పొయ్యి అనేది వెలిగించి ఈ వంట అనేది చేసుకున్నాం. చాలా చాలా బాగా కుదిరింది. కూర కూడా మన కష్టమైతే ఎక్కడికి పోదు. మనం కష్టపడ్డామంటే ఏదో రూపంలో మనకి మనసు తృప్తిగా అయితే ఉండిద్ది. ఈ కూర రూపంలో అయితే ఈరోజు మాకు, మా ఇంటికి నాకు చాలా తృప్తిగా ఉందండి. అసలు మామూలు మాట చెప్పలేకపోతున్నాం, అసలు చాలా బాగా కుదిరింది. నేను ఇంకొకసారి చేపల పులుసు చేయాలనుకుంటున్నా. మట్టి దాకలో పొలాల పొయ్యి మీద కష్టపడినా, చాలా మనకి ఎంత వాన పడినా నేనైతే కష్టపడి అయినా సరే ఆ పొయ్యి మీద అయితే చేపల పులుసు అయితే నేను ఇవాళ రేపు ఎల్లుండి ఎప్పుడొకప్పుడు చేస్తాను మీ ముందుగా. పొలాల పొయ్యిలో మట్టి దాకలో చేపల పులుసు, వావ్, అసలు వింటనే ఎలా ఉంది, ఇంకా తింటే ఎలా ఉండిద్ది. నాటుకోడి ఎంత బాగా కుదిరిందా నిన్న, అంత బాగా కుదిరిద్దండి చేపల పులుసు కూడా. మీలో ఎంతమందికి అలా మట్టి దాకల చేపల పులుసు ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. మీరు ఎంత తొందరగా కామెంట్ చేస్తే నేను అంత తొందరగా ఆ వీడియో కూడా మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే ఇదనమాట మా వీడియో. కష్టపడినా ఇష్టపడితే తింటున్నాం. ఇదైతే మాత్రం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మా ఛానల్ని చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.